ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు విదేశాలు వెళ్ళిపోయారు చాలామంది మన ఇండియన్స్ కూడా వెళ్లారు. అక్కడ నిలబడాలి. అంటే స్థిరపడాలి అంటారు. కొంతమంది చాలామంది స్థిరపడిన వాళ్ళున్నారు. అక్కడ గ్రీన్ కార్డ్ రావడం, లేపోతే ఇలా రావడం ఉంటుంది. కొంతమంది చదువుతుంటారు. స్టాంపింగ్ పడలేదండి ఇంకా ఎప్పుడొచ్చేయాలో తెలీదు. అక్కడ ఉండడానికి కుదరదు మాకు. ఆ గవర్నమెంట్ పరంగా వాళ్ళ యొక్క స్ట్రిక్ట్ చాలా ఎక్కువుంటుంది అంటారు. దీనికి మనం ముందు నుంచి మన ప్లానింగు సగజాతకం అయితే, సగ జాతకం మన జీవితాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి స్థిరంగా ఉండాలా? వద్దా? అని జెప్పి ఎవరెవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరి జాతకాలు చూసి, ఉద్యోగ స్థానాన్ని చూస్తే అప్పుడు అక్కడ ఉండాలా? లేదా? అని చెప్పి మనకు తెలుస్తుంది. ఉద్యోగం దూరంగా ఉందా? దగ్గరలో ఉందా? స్వదేశంలో ఉందా? విదేశంలో ఉందా? అని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విదేశాల్లో ఉండే యోగం ఉందా? లేదా? అని చెప్పి తెలుసుకోవడానికి కొన్ని గ్రహాలుంటాయి. రాహు ఒకటి, శని ఒకటి, రవి ఒకటి, చంద్రుడు ఇలా కొన్ని గ్రహాలు విదేశాల్లో స్థిరపడడానికి ఉంటాయి. ఆ గ్రహాలు సరిగ్గా ఉన్నాయా? లేవా? అని జెప్పి మనం జాతకం చూస్తే కానీ మనం చెప్పడం కుదరదు. కాబట్టి ఎందుకు సమస్యలొస్తున్నాయి అనుకుంటే జాతకం చూసుకొని ప్రతిదానికి జాతకమే ఉంటుంది. జాతకం చూసుకొని ఏ గ్రహాలు మనకి విదేశాలు స్థిరత లేకుండా ఉన్నాయో, ఆ గ్రహాలకి శాంతి, రెమెడీ, పూజ, హోమము, దానము అనేక రకాల పూజలుంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకొని, మనం దానికి తగ్గట్టు రెమెడీ చేసుకుంటూ ఎళ్తే, మన ఆలోచన మారడం ద్వారా వద్దులే ఇక విదేశాల్లో మనకి కుదరట్లేదు కాబట్టి స్వదేశంలోనే ఉంటాను అని చెప్పి ఉద్యోగం మాత్రం మానకుండా చేయగలుగుతారు. ఇది మాత్రం మనం చెప్పగలం. కాబట్టి ఎవరైనా ఇటువంటి సమస్యతో బాధపడుతుంటే కూడా మనం తప్పనిసరిగా దానికి రెమెడీ ఇచ్చి, వాళ్ళ మనస్సుని మారేటటువంటి విధంగా మనం ఏదైనా హోమం చేయొచ్చు, పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఉంటే కాల్ చేయండి. అలాగే తెలుసుకోండి.